హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. పనస తొనల్ని తిన్నాక ఆ గింజలు ఉంటాయి కదండి, వాటిని పడేస్తారు కదా. ఈ వీడియో చూసారంటే అస్సలు పడేయరండి. ఎందుకంటే ఈ పనస గింజలతోనే మనం గారెలు వేయబోతున్నాం. చాలా బాగుంటాయండి, మినపప్పుతో వేసిన వాటికన్నా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఇలాగ పనస గింజలన్నీ కూడా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 2-3 కప్పుల వరకు ఉంటాయి ఈ గింజలు. ఒక 40 వరకు ఉంటాయండి. వీటిని నీళ్లు పోసి కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసారంటే చక్కగా ఉడికిపోతాయి. ఇవి చల్లారటానికి ఇలాగ స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న తోలంతా కూడా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. వీటిని అన్నిటిని కూడా ఇలాగే ఒలిచేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా అన్నీ కూడా పైన తోలన్నీ ఒలిచేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయితే కొంచెం వేయించి వేసుకోండి. ఇలాగ చిన్న ముక్క అల్లం, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఈ గింజల్ని తోలు తీసేసి అవన్నీ కూడా వేసుకొని కొంచెం బరగ్గా ఇలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదంతా కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ నీళ్ళు అసలు యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే కొంచెం నీళ్ళు చిలకరించుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ముందుగానే నేను ఉప్పు వేయడం వల్ల నేను వేయలేదండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గారెలు వేయించడానికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం చక్కగా ఈ పిండిని గారెల్లాగా ఒత్తుకోవడమేనండి. బిగినర్స్ అయితే ఇలా గరిటె మీద వేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా ఇలాగే బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ గారెలన్నీ వేయాలి. ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేయగానే టర్న్ చేయకుండా 1 నిమిషం ఆగి కొంచెం హార్డ్గా అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్ చేసిద్ది. ఇలాగ అన్నీ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మిగతావన్నీ కూడా ఇలాగే చేయండి. చాలా బాగుంటాయండి. ఒకసారి గనక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈసారి పనస గింజలతో కూడా గారెలు చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. ఈసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.